ప్రకాష్ రాత్రి బాబు పడుకోవట్లేదు సుఖంగా గ్లాసులాగా తెప్పించుకొని. నాటి ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏంటి ఇక్కడేం చేస్తున్నాను నేను? ఏటర్థం ఉంటుంది. సాయిగడే రే సాయి మీదనేం చేస్తున్నావు? నేను పోతాను రే ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం చేసి నేను రే సాయి ఆగరా రే. రే నా మాటనరా రే. రే నీకేమైనా పిచ్చా? రే సాయి రే సాయి సాయిగడు చచ్చిపోయాడు. సాయిగడు చచ్చిపోయాడమ్మో. మాస్టర్ దేనికి? రే సాయిగడు లోపల సూసైడ్ చేసుకుంటున్నాడు రా. చూసాడు మొక్క గంట అవుతుంది లోనకి వెళ్ళి ఇంకా బయటికి రాలేదురా. ఎట్లెత్తున్నా టెన్షన్ నేనుంటే నువ్వు వచ్చి సౌండ్ చేసి దూపుతున్నావురా. ఈ సౌండ్ కానీ వాండర్ అంటే మనకు బుక్క చెక్కేస్తాడు రా. ఇంకా రే ఏం చేస్తున్నాడు రా లోపల? బాత్రూమ్ వెళ్తున్నాడు రా. కాలేజ్ బాత్రూమ్ ప్రశాంతత లేదు, రూమ్లో ప్రశాంతత లేదు, గాలు దొబ్బుతున్నారు. రే రారా బయటికి రే. వస్తాను ఆగరా. రారా. ఏం చేస్తున్నాడు రీ లోపల? ఏం అర్థం అవట్లేదు. బాత్రూమ్కి వెళ్తున్నాడు రా. ఓ అమ్మా ఏంట్రా కుక్కర్లకు కొట్టేసేస్తున్నారా? నువ్వేదో చచ్చిపోతున్నాను కంగారులో మేము వస్తే మమ్మల్ని కుక్కర్లో కొట్టేసుకుంటున్నావు అంటావా? మాకేటే పొద్దు టార్చర్ లోపలికి పెడుతుందిలే. రే 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 ఆగురా నాకు అర్జెంట్ రా. రే ఇప్పుడు ఏడం తిన్నాను మరి. ఏముంది రోజులో బయటికి వెళ్ళి తెచ్చుకోవడమే. రోజు బయటికి వెళ్ళి ఏం తింటాంరా? ఎన్న సామాన్లతో వేడి వేడి బిర్యానీ చేసుకొని తిందాం. ఇప్పుడే సండే బుక్లో చూసి వచ్చాను, ఇచ్చి పడేద్దాం. రే బయటికి వెళ్ళి టిఫిన్ తింటే 30 రూపాయలతో పోద్దురా. అదే నువ్వు పెట్టిన బిర్యానీ మేము తింటే మేమే పోతాం. చాలా నీకు జేలేస్రా, నేను బాగా చేస్తానండి నీకు. హలో 108 సార్, ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయిన ఒక వ్యక్తి ఎంతసేపట్లో మరణిస్తాడు సార్? అవునా రే మీరు ఇప్పుడు ఇక్కడికి ఎంతసేపు? పాయిజన్ ఏట్రా చెప్పు. పాయిజన్ ఏంటి అసలు? ఫాస్ట్గా చెప్పురా. కొంచెం ఫాస్ట్గా రావడానికి అవుతుందా? ఒక నిమిషం చెప్పురా. మీరు నన్ను అవమానిస్తాను. మీరు అవమానించినందుకని వంట చేసి చూపిస్తాను బాగా. ఇప్పుడు అటు చేసింది తినాలా? నన్ను నడుతూ పెట్ట నెచ్చిపోయినా నాకు భయంగా ఉందిరా. నాకురా నా బతుకు ఎంతేమోరా. రే వేడి వేడి బిర్యానీ రెడీరా, రండ్రా రే. ఈరోజు మీకు ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటానరా. అందుకే నాకు ఈ జన్మలో తప్పట్లేదు. ఏదేమైనా కలిసే పోదాం రా. తినండి రా, తినండి. దోలగా ఉంటుంది మాయా. తినండి రా. రే మామ చాలా ఆపురా. అదేంటి నువ్వు తినవా? మీరు తినండి రా, ఈరోజు నేను ఫాస్టింగ్. సాయంత్రం కూడా మీకు ఇదే. సాయంత్రం కూడానా? సర్లే కానీ తినండి రా, తినండి. ఎలాగుందిరా మామ? బాగుందా?
రే మామ ఎలా రా ఇంత బాగా? మామ నీలో ఇంత టాలెంట్ ఉందా? అట్లేం కలిపో మామ ఇందులోనా? అరే ఏం లేదు మామ, ఉల్లిపాయ మిరపకాయ బియ్యం మసాలా అంతే. బుక్ లాస్ట్లో ఎలకల మందు ఏదో కలపమన్నారా, దేనికంటావు? ఎలకల మంది వేసావా? ఎలకల మంది వేసాడేట్రాడు? రే లేరా, ఎలకల మంది కలపమని నీకు ఎవడో చెప్పండి నీకు? ఆదివారం బుక్లో ఆదివారం బుక్ లో చూడడం ఏంట్రా నువ్వు? అయినా దాన్ని చూసాను. ఆడు చూడరాడు ఎలా ఉండిపోయాడో, నువ్వు పెట్టింది తినే. రే సాయి చూడరాడు ఎలా ఉండిపోయాడో. రే సాయి సాయి రే సాయి ఏం కలిపావురా అసలు? అడిగి ఏం పెట్టావు అడిగి? నీకు పెట్టింది అడిగి పెట్టాం కదరా. నాకు పెట్టింది అడిగి పెట్టడం ఏంట్రా? రే మంచినీళ్ళు ఎక్కడరా? రే సాయి రే రే మావా రే లేరా రే నా యాల్ది కట్టందుకోరా. ఈ నా కొడుకునే యాడికరా మామ? తినడానికి ఏమైనా తెద్దామని ఓ వంట చేసి ఎరగదీస్తావు కదా, ఇంకోసారి వంట పెంట అని వంటగదిలోకి వెళ్ళి ఆడికి కాదు నీకు బాంబులాగా దెంగే. తమ్ముడు సిట్టింగ్ వేద్దామా? నేను అందరికి ఆవదాలు పూతున్నావు, నాకు పాండ్స్ పౌడర్ పోయిరా. ఏమైంది మామ? ఏమైంది? మనకి తిండికే దిగనం లేదంటే ఆడెవడో వచ్చి సిట్టింగ్ వేద్దాం అంటున్నాడు మామ. ఏదో తీసుకో. అరే మామ చూడు, మనం సీరియస్గా డిస్కషన్ చేస్తుంటే సీరియస్గా చదివేస్తుంటే సిమ్కేమో. ఏరా సిమ్ ప్రిపేర్ అవుతున్నావా? ఇది దానికన్నా ఇంపార్టెంట్ రా. రే మామ చూడది. అరే ఇది ఇంగ్లీష్ ఉందా, నువ్వు చదువు. రే ఇది తెలుగు కదరా. అయినా సరే నాకు రాదు, నువ్వు చదువు. ఈడొకడ్రా. నా రూమ్లో చలి నువ్వు నా చెలి. రే హిందీలో కూడా రాశాడు రోయ్. మందే. ఇంకో చదువు ఇంకోటి. యాత్రియా కృపయా ధ్యాన్ దే, బతకలేను నువ్వు లేందే. వా అన్న వా వా వా. ఎలాగొస్తుంది మామ ఇలాంటి ఐడియా లేదు. ఈడు మూడోది కూడా ఏదో రాశాడు భయ్యో, ఏదో లిల్లీ అంట. చదువుతానా? నీ పేరు లిల్లీ. చెప్పు మామ చెప్పు. నల్లి పిల్లి సూపర్ రైమింగ్ అంటాను మామ. అమ్మయ్యా సరే ఇవన్నీ కాదు కానీ అలా టీ తాగడానికి వెళ్దాం పదండ్రా. పదండి. ఏరా టీ తాగుదామా? టీ ఎంత అవుతుందమ్మా? ఎంత దూరం వచ్చామా? ఒక మిల్క్ షేకో బటర్ మిల్కో బాదం మిల్కో తాగామనుకో గ్లామర్ పెరుగుద్ది. డెవలప్ అవ్వండ్రా. మిల్క్ షేక్ తాగుతాడంట సార్. నువ్వు మళ్ళీ మిల్క్ షేకు. ఏది నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపి. అలాగవ్వే. కాఫీ బాబుతో డబ్బులు ఉన్నా. ఏంటిది ఎలా ఉంది? కాఫీనా? ఈ సంవత్సరం ఎలాగైనా కష్టపడి చదవాలరా మామ. గత 4 సంవత్సరాలు ఇదే డైలాగ్ చెప్తున్నా తెలుసా? ఈ సంవత్సరం అయితే పక్కారా. కొత్త సినిమాలు ఏమున్నాయి? రాజాసాబ్, అఖండ కెరీర్ మీద ఫోకస్ చేస్తారంట. ఫోకస్ అంటే ఏంటో తెలుసా నీకు? నువ్వే దా రేపు చూద్దాం. ఇప్పటికే లేట్ అయింది పదా.